హాయ్ ఫ్రెండ్స్, చూసేవాళ్ళు ఎవరికి సైమా అవార్డ్స్ వస్తుందో ఖచ్చితంగా ఒకసారి కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు ఏ హీరో అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసేయండి. భయ్యా, ఇప్పుడు సైమా అవార్డ్స్లో చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పోటీ పడింది కదా, అంటే ఇద్దరిట్లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? చిరంజీవి యాక్టింగ్లో నంబర్ 1 అని వస్తుందా, లేకపోతే బాలకృష్ణ గారు యాక్టింగ్లో సైమా అవార్డ్స్ విన్ అవుతారా? ఎవరికి ఆ అవార్డు వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు 2 గుండెలు లాంటి వాళ్ళన్న, ఒక 2 గుండెలు లాంటి వాళ్ళు అన్నవాళ్ళు ఇద్దరు. ఎందుకంటే దాన్ని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు నాకు 2 కావాలి అనుకుంటున్నా. ఇప్పుడు 2 గుండెలు లాంటి వాళ్ళు నాకు ఇద్దరికి రావాలని నేను అనుకుంటున్నా. సో ఇద్దరికి రావాలని నేను అనుకుంటున్నా. సో ఎవరి యాక్టింగ్ వాళ్ళు చేస్తారు, ఓకే, అది పక్కన పెట్టండి. కాకపోతే ఎవరి కష్టం వాళ్ళు పడతారు. అది కాకపోతే నాకు 2 గుండెలు లాంటి వాళ్ళు ఇద్దరు. సో ఇద్దరికి రావాలని నేను కోరుకుంటున్నా. ఇద్దరికి రావాలని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు బాలకృష్ణ గారిలో మరి మీకు నచ్చేది ఏంటి? బాలకృష్ణలో నచ్చేది ఏంటంటే డైలాగ్స్ అన్న వేరే లెవెల్ డైలాగ్స్ కొడతారు. అసలు నాన్ స్టాప్గా డైలాగులు కొడతాడు. అది వేరే లెవెల్ అన్న. అసలు ఆ డైలాగ్స్లో పిచ్చెక్కిస్తారు డైరెక్టర్. అసలు డైరెక్టర్లు ఎట్లా పెడతారేమో కానీ ఆ డైలాగులు అయితే మెంటల్ అయిపోతారు. అట్లాంటి డైలాగులు కొడతాడు. సో అందుకు ఇష్టం. ఏ సినిమాలో డైలాగ్స్ అంటే ఎక్కువ ఇష్టం? భగవంత్ కేసరియా? ఏ సినిమాలో డైలాగ్స్? ఇప్పుడు వచ్చిన సినిమాలో భగవంత్ కేసరిలో వేరే లెవెల్ డైలాగులు, తెలంగాణ డైలాగులు కొడతాడు. ఇచ్చి పడేసి మైండ్ బ్లోయింగ్. ఇప్పటికీ నేను ఆ సినిమా చూస్తూనే ఉంటాను ఆన్లైన్లో. అట్లాంటి డైలాగులు అసలు వేరే లెవెల్. ఆయనకి ఇచ్చిండు, ఆయన ఆ డైలాగులు కొట్టడం అసలు వేరే లెవెల్ అన్న అది. సో అది ఇప్పుడు మరి చిరంజీవి గారి డైలాగ్స్, చిరంజీవి గారి యాక్టింగ్ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చిరంజీవి డైలాగ్స్, యాక్టింగు, డ్యాన్సు, ఆయనకు ఫిదా అసలు అయితే ఆయన దేవుడు అన్న. అసలు మా గుండెల్లో ఎప్పటికి ఉంటాడు ఆయన. ఇట్లాంటి వాళ్ళు మాకు 2 గుండెల లాంటి వాళ్ళు సమానం. నాకు 2 గుండెల్లాగా సమానం ఆయన వాళ్ళిద్దరు. కానీ చిరంజీవి అన్న నిజం చెప్పాలంటే ఆయన డైలాగ్స్లు, ఆయన డ్యాన్స్కి నిజంగా దండం పెట్టాలి. హ్యాండ్స్ అప్ టు అన్న. ఎట్లా అంటే అట్లాంటి డైలాగులు, అట్లాంటి సినిమాలు గిట ఇంతకు ముందుకు తీసినాడు. సో హ్యాపీ. ఇంకోటి ఏంటంటే అన్న గురించి చెప్పాలంటే ఎంత అయినా తక్కువనే. మనం ఎంత చెప్పినా చాలా తక్కువనే. అంత కష్టపడ్డాడు చిరంజీవి అన్న, మామూలుగా కాదు. ఆయన కష్టానికి అసలు, ఆయన డ్యాన్స్కి, ఆయన యాక్టింగ్కి అసలు ఫిదా అన్న. అసలు మేము ఒక డైలాగ్ కొట్టాలంటే పిచ్చోళం అయిపోతాం. అట్లాంటిది అన్ని సినిమాలకు అన్న ఎట్లా డైలాగ్ కొట్టిండో మాకైతే అర్థమైంది. మెంటల్ ఎక్కిపోతుంది. అట్లాంటి డైలాగులు, అట్లాంటి సినిమాలు తీసిండు అన్న. సో అది అంటే ఇప్పుడు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి చిరంజీవి గారిలో? చిరంజీవి అన్న అది దాని పేరు ఏం పేరు అంటే ఇంద్రసేన రెడ్డియా, ఖైదీ నంబర్ 150యా, వాల్తేరు వీరయ్యనా? ఠాగూర్ సినిమా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ప్రజల గురించి స్పష్టంగా ప్రజలైతే ఎట్లా ఉంటారో అట్లా అంటే ఒక ప్రభుత్వం లాగా అసలు ఠాగూర్ అంటే ఇది కదా అనేది తీసిన చూడు. అది మాకు గుండెలకు కనెక్ట్ అయిందన్న. అసలు ఇప్పటికీ ఆ సినిమా నేను చూస్తూనే ఉంటా. ఎందుకంటే ఆ సినిమా ప్రజల గురించి ఉంది స్పష్టంగా. ఆయన అంతా కష్టపడి ఠాగూర్ సినిమా ఎవరైనా చూసిండ్రో లేదో ఈ మధ్య అందరు చూడండి ఫ్రెండ్. ఠాగూర్ సినిమా చూస్తే మీకు అసలు పొడుచుకొస్తాయి నిక్కనాలు. అట్లా ఉంటుంది సినిమా. ఆ సినిమాతో చాలా బిగ్ ఫ్యాన్ అయినా మాకు గుండెల్లో ఉంటాడు ఎప్పుడు అన్న. సో అది బాలకృష్ణ గారిలో మీకు నచ్చేది ఏంటి ఎక్కువ? బాలకృష్ణ అన్నలో ఒకటే అన్న, ఆ డైలాగ్స్ కొడతాడు, పిచ్చెక్కిపోతుంది, మైండ్ బ్లోయింగ్. అట్లుంటాయి ఆ డైలాగులు. గుండెకి ఇంకో గుండెకి కనెక్ట్ అయింది, ఇంకో గుండెకి అన్న కనెక్ట్ అయిండు. నాకు 2 గుండెల్లాంటి వాళ్ళు అన్నలు. సో ఇద్దరు గెలవాలి, ఇద్దరికి అవార్డు రావాలని కోరుకుంటున్నా.